యా చూడండి, ఇక్కడ ఒక టాపిక్ ఉంది మనకు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు ఉంది అనుకోండి. మనకు చెట్టు ఉంటే ఈ చెట్టు లోపల మనకు ఫస్ట్ లీఫ్లో లీఫ్లో ఎక్కడైతే మనకు లీఫ్లో మిసోఫిల్స్ ఉంటావో అక్కడ నుంచి మనకు ఏమవుతాయంటే గ్లూకోజ్ తయారవుతుంది. ఫస్ట్ ఏమవుతుంది, గ్లూకోజ్ తయారవుతుంది. ఈ గ్లూకోజ్ అనేది ప్లాంట్ డైరెక్ట్గా ఉపయోగించుకోదన్నమాట. అసలు ఎందుకు ఉపయోగించుకోదు అనే దానికి ఏంటంటే నాకు తెలిసిన సాధారణమైన ఆన్సరు అర్చనా మేడం చెప్పింది. అర్చనా మేడం ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ చాప్టర్లో చెప్పింది అనమాట. ఏమనంటే ప్లాంట్స్ అనేవి గ్లూకోజ్ని డైరెక్ట్గా ఉపయోగించుకోవు. ఈ గ్లూకోజ్ అనేది ప్లాంట్స్ మొత్తం ఉపయోగించుకోవడం స్టార్ట్ అయితే ప్రతి ఒక్క ప్రతి ఒక్క సెల్ ప్లాంట్లో ఉండే ప్రతి ఒక్క భాగం అనేది డ్యామేజ్ అవ్వకుండా పోతుంది అని చెప్పినమాట. ఈ గ్లూకోజ్ అనేది ఎప్పుడైతే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందో అప్పుడు ఆ సెల్ పగిలిపోతుంది అనమాట. కాబట్టి ఈ గ్లూకోజ్ అనేది ప్లాంట్స్లో డైరెక్ట్గా వెళ్ళదు. మరి ఎలా వెళ్తుంది అంటే గ్లూకోజ్ అనేది సుక్రోజ్గా తయారై వెళ్తుంది. ఇదేమో మోనోసాకరైడ్కు ఆక్సిజన్తో కలిసినప్పుడు సో ఈ మోనోసాకరైడ్ అనేది మనకు ఆక్సిజన్తో కలిసినప్పుడు ఏమవుతుందంటే మొత్తం ప్లాంట్ సెల్స్లో ఉండే మొత్తం డ్యామేజ్ అవుతామంట సెల్స్. కాబట్టి ప్లాంట్ ఏమవుతుంది, సుక్రోజ్ని తయారు చేసుకుంటుంది. ఇది ఏంటంటే డైసాకరైడ్ అనమాట. డైసాకరైడ్. ఇప్పుడు ఈ సుక్రోజ్ వల్ల మనకు ఎక్కువ శాతము స్టోరేజింగ్ ఫామ్లో కూడా సుక్రేజ్ చేసుకుంటుంది. చూడండి, ఈ సుక్రోజ్ అనేది డైసాకరైడ్ ప్లాంట్లో సుక్రోజ్ రూపంలోనే స్టోర్ చేసుకుంటుంది. ఏది ఫ్రూట్లో కావచ్చు, లీఫ్లో కావచ్చు, వేర్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఈ సుక్రోజ్ అనేది స్టార్చ్ రూపంలో కూడా స్టోరేజ్ అవుతుంది అనమాట. ఓకే, సెల్యులోజ్ రూపంలో. అది సింపుల్గా నాకు కూడా తెలియదు. గ్లూకోజ్ డైరెక్ట్గా మనుషుల్లో కానీ ప్లాంట్లో కానీ తీసుకోదు, సుక్రోజ్గా మార్చుకుంటుంది అనమాట. ఇది మోనోసాకరైడ్, డైసాకరైడ్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మోనోసాకరైడ్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు సెల్స్ మొత్తం డ్యామేజ్ అవుతాయని చెప్తున్నాడు. డైసాకరైడ్ అనేది జరగదు. ఎందుకంటే ఇది రెడ్యూసింగ్ షుగర్. ఏది గ్లూకోజ్, ఇదేమో నాన్ రెడ్యూసింగ్ షుగర్. రెడ్యూసింగ్ షుగర్ ఏం చేస్తుంది, రెడ్యూసింగ్ అంటే ఇది ఒక కీటోన్ గ్రూప్తో కానీ ఆల్డిహైడ్ గ్రూప్తో కానీ రియాక్ట్ అయిపోయి సెల్స్ లోపల డ్యామేజ్ చేసుకుంటూ పోతామంట. కాబట్టి ప్లాంట్ ఏం చేస్తుంటే సుక్రోజ్గా మార్చుకుంటుంది. అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. నేను ఇంటర్నెట్లో కలెక్ట్ చేసినాను. ఏంటంటే చూడండి, ఇక్కడ ఇంటర్నెట్లో సుక్రోజ్ ఏం చేస్తాంట, సుక్రోజ్ ఈజ్ ఫేవరబుల్ ఫర్ ద ఫాలోయింగ్ రీజన్స్. ఎందుకంటే 1 mole సుక్రోజ్ కంటైన్ మోర్ ఎనర్జీ దాన్ 1 mole ఆఫ్ మోనోసాకరైడ్ సచ్ యాజ్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. దట్స్ ఈజ్ యూజింగ్ ద డైసాకరైడ్ ఈజ్ మోర్ ఎనర్జీ ఎఫిషియంట్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్. గ్లూకోజ్తో పోల్చుకుంటే సుక్రోజ్ అనేది హై ఎనర్జీ అని చెప్పేసి ఈ పాయింట్లు చెప్తున్నాడు. ఓకే, చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. మనకు సుక్రోజ్కు ఆల్డిహైడ్ గ్రూప్ ఉండడం వల్ల అంటే ఏంది, సుక్రోజ్ కాదు, గ్లూకోజ్కు ఆల్డిహైడ్ గ్రూప్ ఉండడం వల్ల ఆల్డిహైడ్ గ్రూప్ అంటారు. తర్వాత వచ్చేసి ఇంకోటి ఏమంటారంటే కీటోన్ గ్రూప్ కూడా అంటారు అన్నమాట, కీటోన్ గ్రూప్. సో ఇవన్నీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్సే. చూడండి ఇక్కడ ఇచ్చినాడు, గ్లూకోజ్ అనేది ఒక రెడ్యూసింగ్ షుగరు. సో రెడ్యూసింగ్ అంటే ఏంటి, అన్ని దాన్ని చంపుకుంటూ పోతుంది అనమాట. ఎందుకు ఇది రెడ్యూసింగ్ షుగర్ అంటే దీని కింద ఫస్ట్ కార్బాక్సిల్ కాంపౌండ్ ఉంటుంది. సో కార్బాక్సిల్ కాంపౌండ్ కిందనే ఆల్డిహైడ్ గ్రూప్, కీటోన్ గ్రూప్ వస్తుంది అనమాట. మనకు ఎగ్జామ్ హాల్లో ఆల్డిహైడ్ గ్రూప్ పెట్టుకోండి. ఓకే, కీటోన్ గ్రూప్ అనేది ఉంటుంది. దీనికంటే ఇది ఎక్కువ మెయిన్ ప్రిఫరెన్స్. సో దీని యొక్క CH4 అంటే దీన్ని CO అంటారు. అదే ఇప్పుడు మనం సుక్రోజ్ గురించి మాట్లాడినాం కదా, సుక్రోజ్లో ఇది ఉండదు అనమాట. ఆల్డిహైడ్ గ్రూప్ ఉండదు, కీటోన్ గ్రూప్ ఉండదు. కాబట్టి అది ఏమంటారు, దాన్ని నాన్ రెడ్యూసింగ్ షుగర్ అంటారు. ఈ గ్రూప్ ఉండడం వల్ల ఆక్సిజన్ వచ్చి దీన్ని కలిసినప్పుడు సెల్స్ డ్యామేజ్ అవుతాయి అనమాట. చూడండి ఇక్కడ ఇచ్చిన చూడండి, మనకు ఆల్ మోనోసాకరైడ్ ఆర్ రెడ్యూసింగ్ షుగర్స్ బికాస్ ఆల్ monosaccharides have an aldehyde group. If they are aldolases can tautomerase in solution to form a aldehyde group. If they are ketosis, this includes the common monosaccharide like galactose, glucose, తర్వాత glycoaldehyde, fructose, తర్వాత ribose, xylose. So these are called reducing sugars because the presence of the aldehyde group makes them under the oxidation. చూడండి, ఆల్డిహైడ్ గ్రూప్ ఉండడం వల్ల ఆక్సిడేషన్ లేక వెళ్తారు అనమాట. రెడీలీ టు ఫార్మ్ ది కార్బాక్సిల్ యాసిడ్ అండ్ ఇన్ ద ప్రాసెస్ ద రియాక్టివ్ రియేజెంట్స్ ఆర్ రెడ్యూస్డ్ ఈజీలీ. సో ఇంకోటి కూడా ఏంటంటే గ్లూకోజ్ అనేది స్టోరేజ్ చేసుకోవడానికి అంత సరైన కాంప్లెక్స్ కాదనమాట. సో ఇది గ్లూకోజ్ అనేది వాటర్లో ఈజీగా సాల్యుబుల్ అవుతుంది. తద్వారా వాటర్ నుంచి ఇది ఆస్మోసిస్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ప్లాంట్స్ అనేవి స్వెల్ అవుతాయని చెప్తున్నమాట. కాజెస్ ది ప్లాంట్ టు స్వెల్. కాబట్టి గ్లూకోజ్ అనేది ప్రిఫరెన్స్ చేయరు, సుక్రోజ్ అనమాట. ఇంకోటి ఇచ్చిన చూడండి ఇక్కడ,
Sucrose is the end product of the photosynthesis and the primary sugars transported in the phloem of the most plants. చూడండి, ఇక్కడ గ్లూకోజ్ అనేది డైరెక్ట్గా స్టార్చ్గా కన్వర్ట్ అవ్వడానికి అంగీకరించదు. గ్లూకోజ్ నుంచి సుక్రోజ్ అయిన తర్వాతనే స్టార్చ్ అనమాట. గ్లూకోజ్ నుంచి సుక్రోజ్ నుంచి స్టార్చ్. చూడండి, ఫ్రక్టోజ్ ఆర్ గ్లూకోజ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ సుక్రోజ్ బికాజ్ సుక్రోజ్ కంటైన్స్ మోర్ ఎనర్జీ దాన్ ది మోనోసాకరైడ్. మోనోసాకరైడ్ గ్లూకోజ్ అనమాట ఇక్కడ. తర్వాత గ్లూకోజ్ నీడ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ అనదర్ షుగర్ టు అవాయిడ్ ది రియాక్టింగ్ విత్ ఆక్సిజన్ ఇన్ ఎరోబిక్ రెస్పిరేషన్ వైల్ బీయింగ్ మూవ్డ్. సో గ్లూకోజ్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది కాబట్టి అది అవాయిడ్ చేయడానికి ఏమైందంటే సుక్రోజ్గా మారుతుందని చెప్తున్నారు. చూడండి, ఇక్కడ ఇచ్చిన చూడండి, సుక్రోజ్ అనేది ఇట్ అలోస్ ఫర్ ఎఫిషియంట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అండ్ ఇంక్రీజ్ ది ఎనర్జీ స్టోరేజ్. సో గ్లూకోజ్ కంటే కూడా సుక్రోజ్ అనేది డిఫరెంట్ ఎఫిషియంట్ ఎనర్జీ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఒక పండులో ఎక్కువ ఎనర్జీ డిప్ చేయాలంటే కూడా సుక్రోజ్ రూపంలో డిప్ చేయగలమని చెప్తున్నమాట. సుక్రోజ్ ఇస్ ద డైసాకరైడ్, దేర్ ఫోర్ కంటైన్ మోర్ ఎనర్జీ. ఇట్ ఈస్ లెస్ రియాక్టివ్ దాన్ గ్లూకోజ్ అండ్ ఇట్ ఈస్ ఏ నాన్ రెడ్యూసింగ్ షుగర్, దేర్ ఫోర్ నో ఇంటర్మీడియట్ రియాక్షన్స్ అక్కర్ ఇట్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్. సో నేను నోట్స్లో రాసిన చూడండి, గ్లూకోజ్ అనేది ఒక రెడ్యూసింగ్ షుగర్, యాక్ట్ యాజ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇది ఒక మోనోసాకరైడ్, ఇది ఫోటోసింథసిస్కి ఏర్పడుతుంది. సుక్రోజ్ అనేది నాన్ రెడ్యూసింగ్ షుగర్, ఇది ఒక డైసాకరైడ్. సో మొక్కల్లో గ్లూకోజ్ అనేది అలాగే మొక్కల్లో సుక్రోజ్ అనేది అలాగే డైరెక్ట్గా అన్ని భాగాలకు పంపితే ఆ భాగంలోని మొక్కల భాగాలు అన్ని బ్రేక్ అయ్యి డ్యామేజ్ అయ్యి చనిపోతాయి. ఎందుకంటే గ్లూకోజ్ అనేది ఒక రెడ్యూసింగ్ షుగర్. సో గ్లూకోజ్ ఇస్ రెడ్యూసింగ్ షుగర్, దానికి కార్బాక్సిల్ కాంపౌండ్స్ కింద ఈ రెండు వస్తాయి అనమాట. ఓకే, మనకు ఆప్షన్లో ఆల్డిహైడ్ గ్రూప్ ఉండడం వల్లనే అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా వస్తే ఆల్డిహైడ్ గ్రూప్తే ఫస్ట్ ఆప్షన్, ఇది తర్వాత ఆప్షన్. సో అందుకోసమే ప్లాంట్లో గ్లూకోజ్ రూపంలో కాకుండా సుక్రోజ్ రూపంలో వెళ్తాయి అనమాట.